నమస్తే. ప్రస్తుతం మనతో మాజీ మంత్రివర్యులు మోతుకుపల్లి నరసింహారావు గారు ఉన్నారు. ఎంఎంఎస్ మాదిగ మహాశక్తి జెండాను ఆవిష్కరించారు. ప్రధాన ఉద్దేశం ఏందో కనుక్కుందాం. సరే, ఈరోజు మాదిగ మహాశక్తి జెండాను ఆవిష్కరించారు. అసలు పార్టీనా లేకపోతే ఒక సంఘం అనుకోవచ్చా సార్? ఇది మాదిగ మహాశక్తి అనేటువంటిది ఇది కులాన్ని రక్షించడానికి ఏర్పడ్డటువంటి ఒక సంస్థ. కానీ ఏ రాజకీయ పార్టీకి తీసిపోకుండా ఒక రాజకీయ పార్టీగానే మేము ఎదుగుతాం. కారణం ఏంటంటే మేము పార్టీగా పెట్టే శక్తి మాకు లేకపోవచ్చు, ఒక కులం ఎప్పుడు కూడా అధికారంలోకి రాకపోవచ్చు. కానీ ఇతర పార్టీలందరినీ కూడా ఖచ్చితంగా మేము ప్రభావితం చేస్తాం. మా ఓట్లు మేమే వేసుకుంటాం. ఏ పార్టీ అధికారం రావాలన్నా మా శక్తి మీకు తోడు లేకపోతే మీరు రాలేరు, రానివ్వమని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అందుకే ఈ మాదిగ మహాశక్తి పుట్టింది. మా ఓటు మాకే, మాదిగల ఓటు మాదిగకే అనే నినాదంతో ఇవాళ ముందుకు సాగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ప్రభుత్వం మాదిగలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తున్నాం, మంత్రివర్గంలో తీసుకుంటున్నారు, ఆ ఎమ్మెల్యే స్థానాలు కూడా అత్యధికంగా ఇస్తున్నారని ఒకవైపు ప్రభుత్వం చెప్తా ఉంది కదా. ఏం లాభమయ్యా? భట్టి విక్రమార్కం డిప్యూటీ సీఎం, వివేక్ వెంకటస్వామి విపరీతమైన వేల కోట్ల రూపాయల ఆస్తిపరులు. వాళ్ళు ముఖ్యమంత్రి గారికి దగ్గరగా ఉన్నారు. వాళ్ళకి దగ్గర ఉన్నంత కాలం మా జాతిని బతకనిగారు వాళ్ళు. అందుకే మా రక్షణ కోసం మేము ఈ సంఘం ఏర్పాటు చేసుకున్నాం. ఖచ్చితంగా మాదిగల మహాశక్తి అనేటువంటిది ఒక హిస్టారికల్ ఘట్టం ఇవాళ మొదలైంది. మాదిగ మహాశక్తి ప్లస్ ఎంఆర్పిఎస్ కలిసి పనిచేస్తాయి. ఎందుకంటే రెండు గ్రూపులు ఉన్నట్లు. ఎంఆర్పిఎస్ అనేటువంటిది పొలిటికల్ ఆర్గనైజేషన్ కాదు, అది సామాజిక ఉద్యమానికి సంబంధించిన ఆర్గనైజేషన్. నేను కూడా నేను దాంట్లోనే ఉన్నా. మా కృష్ణ గనుక వచ్చి పనిచేద్దామంటే నాకు అభ్యంతరం లేదు, దీన్ని లీడ్ చేస్తామన్నా నాకు అభ్యంతరం. తెలంగాణలో ఉన్నటువంటి 70 లక్షల మంది మాదిగలు ఒక్కటైతే అధికారం మీకు చేజిక్కే అవకాశాలు ఉంటాయా? 100% మా చేతులు ఉన్న తర్వాత ఎవడైనా మా దగ్గరికి రావాలి కదా. మిగతా వాళ్ళతో అలయన్స్ పెట్టుకుంటాం. మన ఆయన ఎవరు, పవన్ కళ్యాణ్ ఏ విధంగానైతే అక్కడ రాజ్యాధికారం చేపట్టిండో మాకు కూడా రాజ్యాధికారంలో వాటా వస్తుంది. 28 మంది ఎమ్మెల్యేలు అవుతారు, 3 పార్లమెంట్కి పోతారు, రాజ్యసభలో మాకు సీట్లు వస్తాయి, కౌన్సిల్లో మాకు సీట్లు వస్తాయి, 28 మంది ఎమ్మెల్యేలు అవుతారు, కార్పొరేషన్లు వస్తాయి. మా జాతి ఏ జిల్లాలో చూసినా మేమే కనబడతాం. ప్రాబ్లం లేదు. ఇక రాజకీయంగా ఎదగటమే మా ఏకైక లక్ష్యం. అంటే త్వరలో మళ్ళీ మరో పవన్ కళ్యాణ్ కాబోతున్నాడా మోతుకుపల్లి నరసింహులు తెలంగాణలో? లేదు, అంతవరకు కాదు. కానీ అక్కడ జరిగిన సంఘటన గురించి చెప్తున్నాను.